రే దేవా, టిఫిన్ తిని రెడీగా, స్కూల్కి టైం అవుతుంది, వదిలేసి వస్తా. ఒరే అన్నం ఆకలేదని బాటిల్ అమ్మేసి అన్నం తిన్నాం బాండ్రా. కొన్ని ఎడుకొని పోదాం లెక్క. అన్నా చాలా ఆకలిగా ఉందన్నా. మీకిద్దరికి ఆకలి ఉన్నట్టుంది, ఉన్న బాటిల్ అమ్మేసి మీరిద్దరూ తిందురు పాండి. మేమిద్దరమే వెళ్ళారా, నువ్వు ఇంకా కొన్ని ఏరుకొని ముగ్గురం తిన్నాం పాండి. సరేలారా, చెల్లికి చాలా ఆకలిగా ఉన్నట్లుంది, పదాం పాండి. ఎవరన్నా వాళ్ళంతా? వాళ్ళందరూ అనాథ పిల్లలు నాన్న. రా వెళ్ళి మాట్లాడదాం. అమ్మా బుజ్జి, ఈ చిన్న వయసులో ఈ పని ఏంటమ్మా? చదువుకోకుండా. చదివించే వాళ్ళే కాదన్నా, కనీసం అన్నం పెట్టి అమ్మా నాన్న కూడా లేరు. మా అమ్మా నాన్నలు తాగి ఆడంటే ఆడ పడిపోతారన్నా, మాకు అన్నం కూడా పెట్టరు, మమ్మల్ని పట్టించుకోరన్నా. అన్నా వాళ్ళని చూస్తుంటే బాధ అవుతుందన్నా. బుజ్జి, అన్నమన్న తిన్నారమ్మా? అన్నం ఆకలి అవుతుంది, కళ్ళు గుని తిరుగుతున్నాయి, ఎత్తుకోవాలమ్మా. వద్దులే అన్నా, నడుస్తా. సరేలే పదాం పాండ్ర, అన్నం తిన్నాం. అన్నా వాళ్ళని ఇంటికి పిలుచుకొని పోయి అన్నం పెడదామన్నా. వాళ్ళని ఇంటికి పిలుచుకొని పోయి అన్నమే కదా నాన్న, వాళ్ళకి మంచి డ్రెస్ వేసి స్కూల్లో కూడా చేర్పిద్దాము. సరే అన్నా. ఎవరినన్నా అడిగితే కనీసం మాకు అన్నం కూడా పెట్టరన్నా, మీరు స్కూల్లో చేర్పిస్తున్నారంటే మీ మనసు చాలా గొప్పదన్నా. రేపటి నుంచి అందరూ కలిసి ఆటోలో పోయి ఆటోలో ఇంటికి వదిలి స్కూల్కు. చాలా థ్యాంక్స్ అన్నా. మేము చేసిన ఈ చిన్న సహాయం ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.